యేసుక్రీస్తు గొర్రెలు పోయే ద్వారం అని మనకు బాగా తెలుసు. ఆయన ఐఎమ్ ది డోర్ అని అన్నారు. ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే యేసుక్రీస్తు అనే ద్వారం గుండా మాత్రమే వెళ్ళాలి. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే. మారు మనస్సు పొంది యేసుక్రీస్తు నా రక్షకుడు, యేసుక్రీస్తు నామంలో నా పాపాలు క్షమించబడతాయి అనే ఒప్పుకోలు కలిగి ఉండాలి. ఆయన ద్వారంగా ఎప్పటి వరకు ఉంటాడు? 2000 సంవత్సరాలుగా రక్షణ ద్వారంగా ఉంటూ తన బిడ్డల్ని ఆయన రక్షణలోనికి తీసుకువెళ్తున్నాడు. ఆయన ద్వారం దగ్గర ఎందుకు ఉన్నాడో తెలుసా? ఎన్నడూ లేని విధంగా లోకపు పరిస్థితి మారిపోయింది. యేసుక్రీస్తు ఏ సంభవాలు అయితే చెప్పారో అవే మనం జీవిస్తున్న కాలంలో జరుగుతున్నట్లు చూస్తున్నాం. ఎక్కడా కూడా దేశాల మధ్య సమాధానం కనబడడం లేదు. ఉన్న పరిస్థితులు చూస్తే ఆయన సమీపంగా ఉన్నాడు అనడానికి సూచన కూడా ఇచ్చారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనంలో ఉన్న ఉపమాన భావమే ఆయన రాకడకు గొప్ప సూచన అని తెలిపారు. 1948 నుండి 2018 మధ్య అంజూరపు చెట్టు అయిన ఇజ్రాయెల్ దేశం లేతదయ్యి చిగురించడం జరిగింది. ఇజ్రాయెల్ దేశం చిగురించినప్పుడు నేను ద్వారం దగ్గరే ఉన్నాను అని తెలుసుకోండి అని యేసుక్రీస్తు అన్నారు. కానీ ఆయన ద్వారం దగ్గర ఏం చేస్తున్నాడు? ఎన్నడైనా గమనించారా? యేసుక్రీస్తు మొదటి రాకడలో చెప్పినట్లు ఆయన శపించిన అంజూరపు చెట్టైన ఇజ్రాయెల్ దేశం మళ్లీ దేశంగా ఏర్పడి జెరూసలేం రాజధాని అవడం కూడా జరిగింది. ఇంకెందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు? ఆయన ద్వారం దగ్గర ఇంకా ఏం చేస్తున్నాడు? ఈ విషయం అర్థమవ్వాలి అంటే ఒకప్పుడు ద్వారం దగ్గర ఏం జరిగిందో తెలుసుకోవాలి. అంటే ఒకసారి నోవహు ఓడ దగ్గరకు వెళ్ళాలి. నోవహుకు 500 ఏళ్లున్నప్పుడు దేవుడు ఓడకట్టు అన్నాడు. ఓడకట్టి నువ్వు నీ కుటుంబం అందులోకి వెళ్ళండి అన్నాడు. అలా దేవుని మాట ప్రకారం నోవహు ఓడ కట్టడానికి 100 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ 100 ఏళ్లలో ఒక్కరు కూడా నోవహుతో ఇంత ఎత్తుగా నువ్వు కడుతున్నదేంటని నోవహుని అడిగి ఉండరంటారా? ఓడ ఎందుకు కడుతున్నావని ఎవరు నోవహుతో మాట్లాడి ఉండరంటారా? సహజంగా ఎవరో ఒకరు అడిగే ఉంటారు. నోవహు కూడా దేవుడు జలప్రళయం తెప్పిస్తాడు, ఈ ఓడ ఎక్కితే మనం తప్పించుకోగలం అని చెప్పే ఉంటాడు. వాక్యం చెప్తుంది నోవహు దినాల్లో ఉన్నది దేవుని కుమారులు. వీరిలో నోవహు యొక్క పితరుల సంతానం కూడా ఉన్నారు. ఆ దేవుని కుమారులు దేవుని కృప పొందిన నోవహు ఏం చేస్తున్నాడో చూడకుండా, ఆయన కడుతున్న ఓడ విలువేంటో తెలుసుకోకుండా, లోకంలో అందమైన స్త్రీలు ఉన్నారని వారి వెంట పడుతూ వాళ్ళని పెళ్లాడే పనిలో దేవుని పిల్లలు ఉన్నారు. దేవుని చిత్తం నెరవేర్చే పనిలో నోవహు ఉన్నాడు. దేవుడు చెప్పినట్లు ఒక సమయంలో జలప్రళయం వచ్చింది. దేవుడు దేవుని కుమారులకు ఇచ్చిన సమయం అయిపోయింది. నోవహు ఓడలోకి వెళ్లిన తర్వాత దేవుడు ఓడ యొక్క ద్వారం మూసేశాడు.